హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం మొగలాయ్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఇక్కడ నేను 3/4 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సుమారుగా ఒక అరగంట అయినా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. టైం ఉంటే 2 అవర్స్ అయినా చేసుకోండి. ఎంత ఎక్కువసేపు చికెన్ నానబెట్టుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకుందాము. ఈ కర్రీకి ఈ బ్రౌన్ ఆనియన్సేనండి మంచి రుచినిస్తుంది. ఇలా వేగిపోయిన ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 10 జీడిపప్పులు తీసుకుందాము. ఇది మనకి గ్రేవీ కోసం అండి. అలాగే ఒక 7-8 బాదం పప్పులు కూడా తీసుకోవాలి. టైం ఉంటే బాదం పప్పులు కూడా నానబెట్టి స్కిన్ తీసి వేసుకోండి, లేకపోతే అలాగైనా వేసేసుకొని ఇలా పేస్ట్ అవ్వడం కోసం మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని దీన్ని ఒక పేస్ట్ కింద పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే కడాయిలోకి మిగిలి ఉన్న ఆయిల్లోనే చెక్క, లవంగం, అలాగే యాలుక్కాయ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాము. ఈ చికెన్ని ఈ ఆయిల్లో కాసేపు బాగా మగ్గించుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లోనే కనీసము 10 మినిట్స్ అయినా చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి అందులో ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనకి చికెన్ ఇక్కడ 1/2% ఇక్కడే కుక్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఈ ఆయిల్లో చికెన్ని కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, జీడిపప్పు పేస్ట్, అది ఇప్పుడు వేసేసుకోవాలి. మన గ్రేవీకి తగినంతగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని చికెన్ పైన మూత పెట్టేసి మళ్ళీ ఒక లో ఫ్లేమ్లోనే మనం 10-15 మినిట్స్ చికెన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మనం జీడిపప్పులు ఇవన్నీ వేసాం కదా, గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది. మనకి రెస్టారెంట్లో చికెన్, మొగలాయ్ చికెన్ ఎప్పుడైనా తినుంటే మీకు అదే టేస్ట్లో కుదురుతుందండి. ఈ కూర మనకి నాన్, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.